శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం. మన దేశంలో విష్ణువు కూర్మావతారంలో కొలువైన ఆలయాలు 3 ఉన్నాయి. అవి శ్రీకాకుళంలోని శ్రీకూర్మం, కర్ణాటకలోని గవిరంగనాథ స్వామి గుడి, మరొకటి చిత్తూరు జిల్లా పలమనేరుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మై అనే గ్రామంలో కౌండిన్య నది ఒడ్డున ఉంది. అవతారం పేరే ఊరి పేరుగా మార్చుకున్న ఈ గుడిలో కూర్మరూపుడై శ్రీ వరదరాజ స్వామివారు అలమేలుమంగ సమేతంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. 16వ శతాబ్దంలో ఊరివాళ్లు ఆలయాన్ని దండయాత్రలకు భయపడి ఇసుకతో కప్పిపెట్టి కాపాడుకున్నారు. అప్పుడే ఇక్కడున్న స్వామి కంచివైపు వెళ్ళిపోయాడని ఇక్కడున్న పాదముద్రలు మనకి చెబుతున్నాయి. తరాలు గడిచిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత కర్ణాటకలో ఉండే ఈ ఊరి అల్లుడైన వరదరాజ అనే వ్యక్తికి స్వామి కలలో కనపడి గ్రామంలో ఉన్న గుడి గురించి చెప్పారు. ఆయన వచ్చి ఇసుకను తొలగించి చూస్తే ఆలయ గోపురం కనిపించింది. ఇసుక మొత్తం తొలగించి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఆ తరువాతే ఆయనకి సంతానం కూడా కలిగింది. కంచిలోని వరదరాజ స్వామి గుడిలాగే పశ్చిమ ద్వారం ఈ ఆలయ ప్రత్యేకత. 2024లో గుడి ఆవరణలో తవ్వుతుండగా స్వామివారి పంచలోహ ఉత్సవ విగ్రహాలు బయటపడ్డాయి. ఇంత విశిష్టత, చరిత్ర ఉన్న ఈ అరుదైన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరి వర్షం పడినప్పుడు నీరు కారడం చూసి ఊరివాళ్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఇంకా ఆర్థిక సహాయం కావలసి ఉంది. ప్రస్తుతానికి స్వామివారికి గుడి పక్కనే ఒక గదిలో పూజలు నిర్వహిస్తున్నారు. సహాయం చేయదలిచిన వారు ఈ నంబరును సంప్రదించగలరు.